నమ శివాయ. నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి స్వయంభూ సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వర అనుగ్రహ పీఠం. మనం ప్రతి సంవత్సరం కూడా అనేక దశాబ్దాలుగా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈ సంవత్సరం ఇంకా గొప్పగా చేయాలని మనం ఎన్టీఆర్ స్టేడియంలో రేపు ఆదివారం నాడు ఇంకొక 3 రోజుల్లోనే ఉంది. తప్పకుండా ఈ యొక్క శివరాత్రికి మీరు అందరూ విచ్చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని పంచభూత శాంతి కోసం మనం ఈ యొక్క మహాశివరాత్రి వేడుకల్లో వేలాది సాలగ్రామాలకు అఖండ నదీ తీర్థాలతో అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి జాగరణలో భక్తులందరూ కూడా చక్కగా ఇక్కడ జప ధ్యాన జాగరణ జరుగుతుంది. అలాగే వేలాది సాలగ్రామాలకు అభిషేకాలు జరుగుతాయి. వీటన్నిటికీ కూడా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి చక్కగా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ఈ యొక్క క్రమశిక్షణతో ఈ యొక్క అభిషేకాల్లో పూజల్లో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన యొక్క ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యలతో మనం బాధపడుతున్నాం. భూశాంతి లేదు, జలశాంతి లేదు, అగ్నిశాంతి లేదు, వాయుశాంతి లేదు, ఆకాశ శాంతి లేదు, అన్నిట్లోనూ కాలుష్యమే. అటువంటి కాలుష్యాన్ని మనం తొలగించాలి అంటే గో పరిరక్షణ కావాలి. ఇక్కడ గో పరిరక్షణ కోసం మనం భారతదేశంలో ఉన్నటువంటి అనేక జాతుల యొక్క అంటే మన యొక్క దేశవాళీ ఆవులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించి మీకు ఒక అవగాహన తీసుకురావడం కోసం, అంటే మనం ఆవు అంటే ఒకే ఆవు అనుకుంటున్నాం. ఎన్నో రకాల ఆవులు, ఎన్నో మహిమాన్వితమైన ఆవులు మనకి ప్రపంచంలో మన యొక్క భారతదేశంలోనే కొలువుదీరు ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రపంచానికి మొత్తానికి కూడా మన ఆవుల్ని తీసుకువెళ్ళి వాళ్ళు సాగుతూ ఉన్న పరిస్థితి ఇప్పుడు. అటువంటి మహిమాన్వితమైన గోవుల్ని ఇప్పుడు మనం గోహింసకి తరలించే పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి గో రక్షణ కోసం మనం గోరక్షణే భూరక్షణ, భూరక్షణే మన రక్షణ, మన రక్షణే సనాతన ధర్మ పరిరక్షణ. కాబట్టి మనం ఉండాలంటేనే కదా మరి సనాతన ధర్మం వెళ్ళి విరివాలంటే మనం కూడా జీవనం సక్రమంగా సాగించాలి. సక్రమంగా సాగించాలంటే అన్ని వసతులు, అన్ని పరిస్థితులు బాగుండాలి. దానికి సంబంధించిన అద్భుతమైన పరిహార క్రమమే మనం ఈ శివరాత్రికి చేస్తున్న పంచభూత యజ్ఞంగా భావించే విధంగా పంచభూత శాంతికి పంచభూత అభిషేకాలు చేయడం జరుగుతుంది. అహోరాత్ర అభిషేకాలుగా శంభో స్వయంభో అనే అద్భుతమైన కార్యక్రమం మనం ఈరోజు మనం భూమి పూజ చేసి, అంటే ఇక్కడ రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా వేదోక్తమైనటువంటి సాంప్రదాయమైనటువంటి అనేక మహిమాన్విత సాలగ్రామాలు ఇక్కడ తరలించడం జరుగుతుంది. అందుకోసం ఇక్కడ భూశాంతి కోసం, భూమిని పరిశుద్ధి చేయడం కోసం సంకల్పయుక్తంగా అనేక వేలాది జలాలను ఇక్కడ మేము సంప్రోక్షణ చేయడానికి తీసుకురావడం, పుణ్యవచనం చేయడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైనటువంటి వేడుకలకి మీరందరూ చక్కగా క్రమశిక్షణతో వచ్చి ఈ అభిషేకాల్లో పాల్గొనాలి. అలాగే మనం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే పంచభూతాలు పులకరిస్తాయి. అటువంటి అద్భుతమైన క్షణాలు మనకి ఇంకొక రానున్న 3 రోజుల్లో రాబోతుంది. ఆదివారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుందాం. అనేక చోట్ల చాలా చక్కగా జరుగుతున్నాయి. భక్తి ప్రపత్తులతో అందరూ కూడా శివరాత్రి వేడుకలు చేసుకుంటారు. ఇంకా ఒక అద్భుతమైనటువంటి మీరు శివరాత్రిని పొందాలి అంటే మన ఎన్టీఆర్ స్టేడియంలో జరగబోయే శంభో స్వయంభో కార్యక్రమానికి మీకు వస్తే మీ యొక్క జన్మకు శివరాత్రి అనేది ఎలా ఉంటుందో నేను ఇక్కడ చూపిస్తాను. అంత అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్తో ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు మీకు ఈ కార్యక్రమంలో కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, దేవాలయాల్లో తప్పకుండా చేయాలి. అది మనకి కావలసిన విధానాలు. అయితే ఈ యొక్క కార్యక్రమం కొన్ని వేలాది సాలగ్రామాలను ఒక చోటకి చేర్చి ఎక్కువ మందికి అందరికీ కూడా అందుబాటులో ఉంచే విధంగా పంచభూతాల కోసం చేయాలంటే ఒక దేవాలయాన్నే కాకుండా మన యొక్క భారతదేశం మొత్తాన్ని, భూమిని వైబ్రేషన్ చేసే విధంగా ఒక స్థలం కావాలి మనకి. దానికోసం మన ఎన్టీఆర్ స్టేడియంని, మన యొక్క భాగ్యనగరం యొక్క భాగ్యాన్ని ఇంకా ఉత్పత్తి చేసేదానికి ఇక్కడ ఈ కార్యక్రమం అనేది నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మేము అనేక చోట్ల క్షేత్రాల్లో కూడా ఈ కార్యక్రమం తలపెట్టాము. ప్రతి చోట చేయడానికి ప్రయత్నం చేస్తాము. అనేక క్షేత్రాల్లో చేసాము ఇప్పటికీ. అలాగే ఇప్పుడు మనం ఎన్టీఆర్ స్టేడియం, పోయినసారి కైతలాపూర్ గ్రౌండ్స్లో చేసాం, ఈసారి ఎన్టీఆర్ స్టేడియంలో చేస్తున్నాం. అలాగే స్వామివారు ఎలా కనుక్కుంటే అలా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం చేస్తున్నటువంటి శంభో స్వయంభో ఎన్టీఆర్ స్టేడియంని నిర్ణయించడం జరిగింది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో. శుభం భవతు.
కార్యక్రమం పెట్టిరో ఆ కార్యక్రమానికి క్రమశిక్షణతోని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ మనం 4:35 ప్రారంభమవుతుందమ్మా. ఇక్కడ 6:30 లోపు నంది సేవ అని ఉంటుంది, అంటే ప్రదోష అభిషేకం ఉంటుందన్నమాట. ఈ కార్యక్రమం ప్రదోష అభిషేకంతో అంటే గణపతి పూజ గోపూజతో ప్రారంభమై అనేక గోవుల దర్శనం చేసుకొని వాటికి పూజ అనుష్ఠానం తీసుకొని అక్కడ నుంచి మనం ప్రదోష అభిషేక పూజ నంది పూజ చేసుకొని అక్కడ నుంచి భూశాంతి అభిషేకం జరిగి అలా మనం నెక్స్ట్ డే ఉదయం 6 గంటల వరకు కూడా ఈ అభిషేకాలు కొనసాగుతూ ఉంటాయన్నమాట. అయితే చాలా మంది పొద్దున ఉపవాసం స్టార్ట్ చేసి సాయంత్రంకి ఫ్రూట్స్ అలా తీసుకుంటూ ఉంటారు కొంతమంది. సో ఇక్కడ పూజకు వస్తే అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తారా ఏంటి? పొద్దున వరకు ఉపవాసం ఉంటే మంచిదా? ఉపవాసం కోసం డైట్, ఉపవాసం కోసం ఒక మెను, ఉపవాసం కోసం పెద్ద జిప్టో వీటిలో పార్సిల్స్, ఇది ఉపవాసం కాదండి. ఫ్రూట్ సలాడ్స్ అన్నీ ముందు ఉపవాసం అని చెప్పి అవి కొయ్యటం ఆ తోలు తీయటం ఇలా టైం వేస్ట్ చేస్తారు. ఇక్కడ కావాల్సిన ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం, భగవంతునితో ఉండటం, నీలో ఉన్న భగవంతుడిని మేలుకొలపటం, మనలో ఉన్నటువంటి శివుణ్ణి మేలుకొలిపి మనలో ఉన్నటువంటి శివుడితో మనం ఐక్యం అందటమే శివరాత్రి యొక్క పరమ ఉద్దేశం. కాబట్టి దీన్ని చాలా మరింత గొప్పగా శోభిల్లే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది.